హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! చూడ్డానికి ఎంతైతే బావుందో టేస్ట్ దానికి మించుందండి. డబల్ ఉంది. నేనైతే ఇవాళ రెసిపీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. రెగ్యులర్ రెసిపీనే కదా! మన ఛానల్‌లోనే ఒక 4, 5 వీడియోస్ ఉన్నాయి. కావాలంటే చూడండి ఒకసారి. విషయం ఏంటంటే నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాం ఇంట్లో. సో, ఎవ్రీ టైమ్ 1 ½ కేజీ ఆర్ 2 కేజీస్ ఉన్న ఫిష్ చూసి మా హస్బెండ్ తీసుకొస్తారనమాట. ఈసారి ఫిష్ మార్కెట్‌కెళ్ళేసరికి ఫిషెస్ అన్నీ అయిపోయాయంట. ఓన్లీ ఒక 5 కేజీస్ ఫిష్ మాత్రమే ఉంది. అది తీసుకొద్దామంటే మాకు చాలా ఎక్కువైపోతుంది. సో, ఒక 5 మినిట్స్ వెయిట్ చేసేసరికి వేరే వాళ్ళొచ్చారు. సో, ఇద్దరు కలిపి మాట్లాడుకొని తీసుకున్నారు. మాకైతే కేజీ 700 వచ్చిందండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత. నేనైతే ఫస్ట్ భయమేసింది. ఇంత పెద్ద ముక్కలతో కర్రీ ఎప్పుడు చేయలేదు. ఎలా ఉంటుందో ఏంటోనని. కానీ బాగొచ్చిందండి కర్రీ. మా హస్బెండ్ చెప్పారు చాలా బావుందని. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అండ్ ఇంకొకటేంటంటే ఫిష్ కర్రీ చేసిన వెంటనే కాకుండా ఒక 5, 6 గంటలు ఉంచి తర్వాత తింటే బావుంటుందండి. అప్పుడు మనకి ముక్కకి పులుపు, కారం, ఉప్పు పడుతుంది కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. మేమైతే అలానే తింటాము. అండ్ ఇంకోటేంటంటే, ఇంత పెద్ద ముక్కలతో కర్రీ చేసే ముందు కొంచెం జాగ్రత్తగానే చేయాలి. పులుపు అవి చూసుకొని చేయాలి. థ్యాంక్ యూ అండి.